హలో అండి. మనందరం ప్రోగ్రామింగ్ జర్నీని ఏదో ఒక టైంలో స్టార్ట్ చేసుంటాము. నేను కూడా నా ప్రోగ్రామింగ్ జర్నీని 1.1లో స్టార్ట్ చేశాను. నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అనమాట. సో 1.1లో మాకేం చేశారంటే సి లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేశారు. నా బ్యాచ్లో చాలామందికి ప్రోగ్రామింగ్ ఫస్ట్ నుండే వచ్చు. కొంతమందికి నాలాంటి కొంతమందికి జస్ట్ HTML అలాంటి సైట్స్ బిల్డ్ చేయడం వచ్చు అనమాట. సో ఫస్ట్ మమ్మల్ని సి లాంగ్వేజ్కి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేనేం చేసామంటే డైలీ మాకు కోడ్ ఇచ్చేవాళ్ళు. ఆ కోడ్ను మేము ల్యాబ్లో ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. నేనేం చేసేవాడిని, డైలీ ఆ కోడ్ని పట్టుకొని వెళ్ళిపోయేవాడిని అనమాట. ఆ కోడ్ అసలు ఎలా వర్క్ అవుతుందని అర్థం చేసుకునేవాడినే కాదు. ఎందుకంటే క్లాస్ లోపల మనం ఉన్నామనుకోండి, మనం కనుక ఆ కోడ్ని ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసి టీచర్కి చూపించామనుకోండి, మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది. అలాగే నేను ఫస్ట్లో ఏం చేసామంటే మిస్టేక్, ఆ కోడ్ని బట్టి కొట్టడం స్టార్ట్ చేసి కోడ్ని రైట్ చేసామన్నమాట. చాలా ఫాస్ట్గా కోడ్ని రాసేవాడిని. కానీ యాక్చువల్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఆ కోడ్ లోపల ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, ఆ ఎర్రర్స్ నేను ఫిక్స్ చేయలేకపోయేవాడిని. ఎందుకని, ఆ కోడ్ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్న టైప్లో కాపీ పేస్ట్ అని చేసినా కానీ ఏమవుతుంది, జస్ట్ కంట్రోల్-C కంట్రోల్-V చేస్తాం. అదేవిధంగా నేను బ్రెయిన్లో కాపీ చేసుకొచ్చి దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట సిస్టంలోకి. అప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ నేను ఫిక్స్ చేయలేకపోయేవాడిని. సో నాకు కొద్ది రోజులకు అర్థమైంది ఏంటంటే, మనం ఈ విధంగా ఫాస్ట్గా కోడ్ని టైప్ చేసినా కానీ మనం ఒక ఎర్రర్ ఫిక్స్ చేయలేకపోతే మనకు అసలు ఏం యూజ్ ఉంది దానివల్ల అని అర్థమైంది. సో నెక్స్ట్ నేను ఏం చేయడం స్టార్ట్ చేశాను అంటే, స్లోగా ప్రతి ఒక్క థింగ్ని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అంటే వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ని ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చాలా టైం పట్టిందనమాట. జస్ట్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతూ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి 2 months పట్టిందనమాట. మా ఫ్రెండ్స్లో కొంతమందికి 1 డేలో వచ్చింది, కొంతమంది 1 వీక్లో నేర్చుకున్నారు, 2 వీక్స్లో నేర్చుకున్నారు. చాలామంది నాకంటే ఫాస్ట్గా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో కానీ నాకు 2 months ఎందుకు పట్టిందంటే, అసలు నేను దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అన్న దాని మీద డీప్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఒకవేళ మనం అలా నేర్చుకోకుండా జస్ట్ ఫర్ లూప్ సింటాక్స్ నేర్చుకుని వదిలేసామంటే దానివల్ల పెద్ద యూజ్ ఏముండదండి. సో మీరు ఏదైనా ఒక టెక్నికల్ కాన్సెప్ట్ కానీ ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒక థింగ్ నేర్చుకుంటున్నారంటే మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు వేరియబుల్స్ నేర్చుకుంటున్నారనుకోండి, మీరు వేరియబుల్స్ ఎలా నేర్చుకోవాలంటే అసలు వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ మెమరీ లోపల ఎక్కడ స్టోర్ అవుతాయి, అసలు వేరియబుల్స్కి డిక్లేర్ చేసేదానికి కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేయకూడదు, ఒకవేళ కీవర్డ్స్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తే ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ వస్తాయి, ఇలా ప్రతి ఒక్కదాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో మా ఫ్రెండ్స్తో పోల్చుకున్నట్లయితే నాకు నేర్చుకోవడానికి టైం ఎక్కువ పట్టిందనమాట సి లాంగ్వేజ్ని. సో వాళ్ళకి ఒక 2 to 3 months లోపల సి లాంగ్వేజ్ కొంచెం గ్రాస్ప్ వచ్చిందంటే నాకు 6 months పట్టిందనమాట. అదేవిధంగా మాకు 1-2 లోపల మేము పైథాన్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇప్పుడు పైథాన్ మా ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి సేమ్ సింటాక్స్ కాకుండా వేరే సింటాక్స్ ఉంటుంది, కానీ ప్రోగ్రామింగ్ లాజిక్ మొత్తం సిమిలర్గానే ఉంటుంది. సో ఇప్పుడు కనుక నేను వాళ్ళతో పోల్చుకున్నట్లయితే పైథాన్ని చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను అనమాట. ఎందుకు నేర్చుకోగలిగా అంటే, ఆల్రెడీ నా దగ్గర సి లోపల ఉన్న ప్రోగ్రామింగ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ వచ్చు. ఏదైనా ఒక లాంగ్వేజ్ లోపల కాన్సెప్ట్స్ వచ్చినట్లయితే ఇంకొక లాంగ్వేజ్ లోపల చాలా సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. సి వచ్చేసి ప్రొసీజరల్ లాంగ్వేజ్, పైథాన్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో నేను న్యూ థింగ్ నేర్చుకున్నది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకున్నాను. మిగతా అన్నీ చాలా సిమిలర్గా ఉంటాయన్నమాట సి లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నట్లయితే పైథాన్ లోపల. సో ఈ విధంగా మనం ఏదైనా కోడ్ని ఫాస్ట్గా రైట్ చేయాలంటే మీరు చేయాల్సిన థింగ్ ఏంటంటే దాన్ని బట్టి కొట్టడం స్టాప్ చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కోడ్ బట్టి కొట్టడం స్టాప్ చేశారంటే మీరు కోడ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే కోడ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ లోపల లాజిక్స్ ఫాస్ట్గా వస్తాయి అనమాట. ఎప్పుడైతే బ్రెయిన్ లోపల లాజిక్స్ ఫాస్ట్గా వస్తాయి మీరు ఈజీగా ఫాస్ట్గా టైప్ చేయగలరు అనమాట. దిస్ ఈస్ ద సీక్రెట్ టు టైప్ కోడ్ ఫాస్టర్ అనమాట.